హలో సనాబ్ అబ్దుల్లా, మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారు కదా. పై నెట్వర్క్ నుంచి మార్చి 19 తారీఖున రాత్రి 17 నిమిషాలకి ఒక అప్డేట్ అయితే వచ్చింది పై ఫెస్ట్కి సంబంధించి. ద ఫస్ట్ ఓపెన్ నెట్వర్క్ పై ఫెస్ట్ జాయిన్ పై ఫెస్ట్ షాపింగ్ యూజింగ్ పై ఈవెంట్ ఎండ్ ఆన్ ఫ్రైడే మార్చి 21. మ్యాప్ ఆఫ్ పై డే అనౌన్స్మెంట్. అనౌన్స్మెంట్ డే రోజు అంటే పై డే అంటే మార్చి 14 తారీఖున అనౌన్స్మెంట్ అయితే చేశారు. మ్యాప్ యాప్ పైలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. మార్చి 21 తారీఖు వరకు లాస్ట్ డేట్ అని అనౌన్స్మెంట్ అయితే చేశాను అనమాట. మ్యాప్ యాప్ పై అంటే ఏంటి, చాలా మందికి అయితే తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మ్యాప్ యాప్ పై అంటే మీకు హోటల్ అయితే ఉంది, లేకపోతే ఒక బట్టల షాప్ అయితే ఉంది, లేకపోతే ఒక మొబైల్ షాప్ అయితే ఉంది, లేకపోతే ఒక కార్పెంటర్ షాప్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క షాప్లో ప్రతి ఒక్క బిజినెస్కి సంబంధించి మ్యాప్ యాప్ పైలో మీ షాప్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్గా నా ఎంఎంజీ ఆఫీస్ అయితే ఉంది, పైని నేను కొంటాను అమ్ముతాను అని నేను యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. సో నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను ఎంఎంజీ అబ్దుల్లా ఆత్మకూరులో, కర్నూలు డిస్టిక్ ఆత్మకూరులో నేను మ్యాప్ యాప్ పైలో రిజిస్ట్రేషన్ చేసుకొని నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ని, అంటే నేను ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నా బాటిల్కి సంబంధించి నా ఒక షాప్ అయితే అనుకోండి. సో ఈ బాటిల్స్ నేను పై ద్వారా బై అండ్ సేల్ అయితే చేస్తాను అనమాట. అంటే ఈ బాటిల్స్ పై కైన్ ద్వారా కూడా నేను అమ్మాలి అంటే కనుక మ్యాప్ యాప్ పైలో నేను రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఎవరైనా పై కైన్ ద్వారా కూడా నా దగ్గర వచ్చి నా షాప్లో ఈ బాటిల్స్ కూడా పై ద్వారా బై చేసుకోవచ్చు అనమాట. నా షాప్లో పై అనేది యాక్సెప్ట్ చేస్తాను అని అర్థం. సో అర్థమైందిగా. సో మీరు ఏ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారో మ్యాప్ యాప్ పైలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక రేపు ఎవరైనా మీ దగ్గరికి అయితే వచ్చి పై కైన్ ద్వారా మీ ప్రోడక్ట్ని కొంటాము అని చెప్తే కనుక సో మీరు ఈజీగా యాక్సెప్ట్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే మ్యాప్ యాప్ పైలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక సో ఈజీలీ వాళ్ళు సర్చ్ చేసుకొని మీ దగ్గరికి అయితే వస్తారనమాట. సో మ్యాప్ యాప్ పైలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పైని ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళు సర్చ్లో గూగుల్ మ్యాప్లో చూసుకొని మనం ఎలా అయితే వెళ్తామో సేమ్ ఈ మ్యాప్ యాప్ పైలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక వాళ్ళ ఊర్లో సో అందరు కనిపిస్తారనమాట. సో డైరెక్ట్గా ఆ షాప్కి అయితే వెళ్ళి అతనికి కావాల్సిన ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు కాబట్టి సో మ్యాప్ యాప్ పైని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి, పైని యాక్సెప్ట్ అయితే చేసుకోండి, పై ద్వారా మీ ప్రోడక్ట్ని బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. మార్చి 21 తారీఖు లాస్ట్ అనమాట. సో ఈరోజు మార్చి 20. ఎవరైతే మ్యాప్ యాప్ పైలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక చేసుకోండి. సో ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఆల్మోస్ట్ చాలామంది అయితే చేసుకున్నారు. ఇంతకుముందు కూడా మనకు మ్యాప్ యాప్ పై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇచ్చారనమాట. మళ్ళీ కూడా ఇస్తారు. ఇప్పుడే లాస్ట్ డేట్ అని ఏం కాదు, మళ్ళీ కూడా పై బ్రౌజర్లో ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయినా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మీ షాప్కి సంబంధించి అనేది మీకు క్లియర్లీ చూపిస్తాను. చాలామందికి అయితే తెలుసు, తెలియని వాళ్ళు మాత్రం వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి, అర్థమయ్యేలా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సో సబ్స్క్రైబ్ చేసి ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లో ఇక్కడ మార్చి 19 తారీఖున నైట్ వచ్చిన అప్డేట్ వచ్చేసి ఇంటర్ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది మీకు. ద ఫస్ట్ ఓపెన్ నెట్వర్క్ పై ఫెస్ట్ అని ఉంటుంది. కింద ఇక్కడ మ్యాప్ ఆఫ్ పై అని ఉంటుంది, అలాగే పై డే అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ పై డే అనౌన్స్మెంట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు సో పై డే అనౌన్స్మెంట్ మార్చి 14 తారీఖున వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ రోజు ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు అనమాట. పై యూటిలిటీకి సంబంధించి, పై గూడ్స్ అండ్ సర్వీస్కి సంబంధించి, పై డొమైన్స్కి సంబంధించి, అలాగే ఇక్కడ ఎంతమందికి మైగ్రేషన్ అయింది, Web3 పోర్టల్ ఏం చేయబోతూ ఉన్నాము అనేది క్లియర్లీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానమాట. 60 మిలియన్ పైనియర్స్ మొత్తము రిజిస్ట్రేషన్ అయితే అయ్యారు. 19 మిలియన్కి KYC ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేశాము. 12 మిలియన్ పీపుల్కి మైగ్రేషన్ అనేది చేసాము అని టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. సో దీని గురించి మీకు క్లియర్గా పై డొమైన్స్కి సంబంధించి డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పై డొమైన్స్ వెనకాల చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. చాలామంది పై డొమైన్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని మాత్రమే చెప్తున్నారు, కానీ సో దాని వెనకాల ప్రాసెస్ ఎంత ఉంటుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ టోటల్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు అనేది మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను పై డొమైన్స్కి సంబంధించి. సో ఇది వదిలేండి, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వదిలేండి. సో మనకు కావాల్సింది మ్యాప్ యాప్ పై అనమాట. ఇక్కడ మ్యాప్ యాప్ పై మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మ్యాప్ యాప్ పై లేకైతే వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి మనము మ్యాప్ యాప్ పైలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు పై అప్లికేషన్ ఇంటర్ఫేస్లోనే మ్యాప్ యాప్ పై ఆప్షన్ అయితే ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చాం. రేపు అప్డేట్ ఏమైనా వస్తే కనుక సో ఆ ఆప్షన్ అయితే మనకు కనిపించదు అనమాట. మ్యాప్ యాప్ పైలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో ఆప్షన్ కనిపించకపోతే ఎలా వెళ్ళాలి మీరు, సో పై ఇంటర్ఫేస్లో ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అక్కడికైతే వెళ్తున్నారు. సో ఈ ఆప్షన్ లేకపోతే ఇక్కడ ఇంటర్ఫేస్లో
ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మ్యాప్ అప్ పై రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మీ మొబైల్లో పై బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు పై బ్రౌజర్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ ద ఎకో సిస్టమ్ అని ఉంటుంది కింద. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మ్యాప్ అప్ పై అని ఉంటుంది. సో ఈ-కామర్స్ సైట్స్, ఈ-కామర్స్ యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్ అని చెప్పాము కదా. సో ఈ 100 అప్లికేషన్ని యాక్సెస్ ఇవ్వబోతున్నారు. ఇంకా కంప్లీట్ వీళ్ళు పాస్ అవ్వలేదు అనమాట. సో జూన్ 28వ తారీఖు కల్లా వీళ్ళందరూ కూడా కంప్లీట్ అయిపోతారు. సో మ్యాప్ అప్ పైలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే సో ఇక్కడ మనకు ఫస్ట్లోనే కనిపిస్తుంది మ్యాప్ అప్ పై. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ యాప్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్వెరిఫైడ్ యాప్ అని ఉంటుంది. ఓపెన్ యాప్ మీద అయితే క్లిక్ చేయండి మళ్ళీ. సో ఓపెన్ యాప్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇందాక వచ్చాము కదా మ్యాప్ అప్ పై రిజిస్ట్రేషన్ దగ్గరికి సేమ్ ఇదే ఇంటర్ఫేస్ అనేది మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేయవద్దు. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది మనం ఎక్కడైతే కూర్చొని చేస్తూ ఉన్నామో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బ్లూ కలర్లో మనకు సో ఎగ్జాక్ట్ లొకేషన్ నేను కూర్చున్న లొకేషన్ అనమాట. సో ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాను నా ఆఫీస్కి సంబంధించి. ఇక్కడ కనిపిస్తుంది కదా పై సింబల్. దీని మీద క్లిక్ చేయగానే నా ఫోటో అయితే వస్తుంది. నా ఆఫీస్ ఇక్కడనే అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నా ఆఫీస్కి నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాను. సో ఈ పై సింబల్ మీద గూగుల్ మ్యాప్ మీద క్లిక్ చేయగానే సో ఎంఎంజీ అబ్దుల్లా అని నా ఫోటో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాను కాబట్టి సో ఇక్కడ నా లొకేషన్లో నా ఫోటో నా పేరు అయితే కనిపిస్తుంది. సో ఇలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీ షాప్కి సంబంధించి ఇక్కడ సింబల్స్ అయితే కనిపిస్తాయి. ఆత్మకూరులో ఎవరైతే లేరు, నేను ఒక్కనే అయితే ఉన్నాను అనమాట. ఆత్మకూరులో నేను ఒక్కనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాను మ్యాప్ అప్ పైకి సంబంధించి. సో మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కనుక సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ప్లస్ సేల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేలర్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ నేనేం ఎంటర్ చేశాను డిస్క్రిప్షన్ ఇక్కడ, హై ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ ఎంఎంజీ అబ్దుల్లా అండ్ ఐఎమ్ ఏ తెలుగు యూట్యూబర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో జస్ట్ నేను యూట్యూబర్ కాబట్టి యూట్యూబర్ అని నేను ఎంటర్ చేసుకున్నా. సో మీ ఇష్టం, మీరు ఏ ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తూ ఉన్నారో మీ షాప్లో ఆ ప్రోడక్ట్ సేలర్ అని ఇక్కడ ఎంటర్ చేసుకోండి డిస్క్రిప్షన్. అలాగే కింద ఇక్కడ పైకి స్క్రాల్ చేసి ఇక్కడ కింద సెట్ సేల్ సెంటర్ అని ఉంటుంది. రిటైల్ అవుట్లెట్ నేమ్ అని ఉంటుంది అనమాట. మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. మీ పేరు, మీ బిజినెస్ చేస్తున్నారు కదా, మీ షాప్కి సంబంధించి పేరు ఏమైతే ఉంటుందో ఆ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే ఇక్కడ సేలర్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ సేలర్ అని ఉంటుంది, ఇన్యాక్టివ్ సేలర్ అని ఉంటుంది. యాక్టివ్ సేలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే కింద ఇక్కడ అడ్రస్ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొఫైల్ పిక్ అనేది నేను అప్లోడ్ చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే ఇక్కడ కింద రివ్యూ సమరీ అయితే ఉంటుంది, సేలర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సేలర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పై యూజర్ నేమ్ అనేది కనిపిస్తుంది ఆటోమేటిక్లీ. అలాగే మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంట్రీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. సో టోటల్లీ ఇలా సేవ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఎగ్జాక్ట్లీగా మీరు ఇక్కడ మొత్తం ఇక్కడ మ్యాప్ అప్ పైలో రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. సో మీరు ఇంటి దగ్గర కానీ లేదా బయట నుంచి కానీ ఎక్కడో కూర్చొని మీరు చేయవద్దు. ఎక్కడైతే మీ స్టోర్ అయితే ఉంటుందో మీ షాపు, సో అక్కడనే కూర్చొని చేయండి. అక్కడనే కూర్చొని చేస్తే ఏమవుతుందంటే అక్కడనే కూర్చొని చేస్తే కనుక ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. సో మీరు ఎక్కడో కూర్చొని సో గూగుల్ మ్యాప్ని సెర్చ్ చేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి సెట్ చేశారనుకోండి, అది ఎగ్జాక్ట్ లొకేషన్కి సెట్ అయితే అవ్వదనమాట. సో మీరు షాప్లో కూర్చొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే కనుక ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. సో ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది. మీ పేరు అనేది కనిపించాలి. సో కనిపించకపోతే ఇక్కడ మీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుని సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. సో అర్థమైందిగా. ఇలా టోటల్ ప్రాసెస్ ఇదే అనమాట. పై మ్యాప్ అప్ పైలో రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి ఇలా చేసుకోండి. రేపు మీ ప్రోడక్ట్ని పై కైన్స్ ద్వారా కూడా సేల్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సింపుల్ ప్రాసెస్. మ్యాప్ అప్ పైలో రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. సో మళ్ళీ ఒక వీడియో క్లియర్లీ మీకు ఒక వీడియో అయితే చేస్తాను. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.